సినీ నటుడు అల్లు అర్జున్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫైర్ అయ్యారు. అల్లు అర్జున్ తన మాటలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంధ్యా థియేటర్ ఘటనలో ఏం జరిగిందో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రెస్ మీట్ పెడితే ప్రజాతాపం ప్రకటిస్తున్నారనుకున్నామని అన్నారు వెంకట్. సినిమా హాల్లో అల్లు అర్జున్ ఎంతసేపు ఉన్నారు, వెళ్లేటప్పుడు ఎలా వెళ్లారో అంతా సీసీటీవీ ఫుటేజ్ లో కనిపిస్తుందని తెలిపారు. తెలుగువాడి సత్తా అంటే ప్రాణాలు పోయినా పట్టించుకోకపోవడమా అని వెంకట్ ప్రశ్నించారు. రేవతి చనిపోయిన మరుసటి రోజు అల్లు అర్జున్ తన ఇంటి ముందు టపాసులు కాల్చలేదా అని ఆయన నిలదీశారు. అర్జున్ గారు నిన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రస్తావించిన తర్వాత మీరు ప్రెస్ మీట్ పెడతారనంటే పశ్చాత్తాపంతో ప్రెస్ మీట్ పెడుతున్నారని చెప్పి నేను అనుకున్నా. ఎందుకంటే సంధ్యా థియేటర్ సంఘటన జరిగిన తర్వాత ఆ సంఘటన మీ దృష్టికి వచ్చిన తర్వాత కూడా మీరు ఈ రకంగా మూవీ ఎప్పటి వరకు చూసిర్రు, ఎప్పటి వరకే క్లాప్స్ కొట్టిర్రు, వెళ్ళేటప్పుడు మీరు అభివాదం తెలుపుకుంటూ వెళ్ళినరా లేదా మీరు ర్యాలీగా వెళ్ళినరా, చాలా క్లియర్ గా ఫుటేజెస్ కనబడుతున్నాయి. మీరు అవన్నిటినీ పక్కన పెట్టి ఏదో లేను జరగలేదు, నా దృష్టికి రాలేదని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. సరే, మరుసటి రోజు మీ ఇంటి దగ్గర కూడా మీరు ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా పటాకీలు కాల్చుకున్నారు. సరే, ఆ విషయాలన్నింటినీ కూడా మేము ప్రస్తావిస్తలేము. అల్లు అర్జున్ గారు